أعوذ بالله من الشيطان الرجيم నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. وهو القاهر فوق عباده ويرسل عليكم حفظه حتى إذا جاء أحدكم الموت توفته رسلنا وهم لا يفرطون. ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం, ప్రాబల్యం గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకుని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినప్పుడు మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు. ثم ردوا إلى الله مولاهم الحق ألا له الحكم وهو أسرع الحاسبين. తరువాత వారు వారి నిజమైన సంరక్షకుడు అల్లాహ్ సన్నిధిలోకి చేర్చబడతారు. తెలుసుకోండి, సర్వ న్యాయాధికారం ఆయనదే మరియు లెక్క తీసుకోవటంలో ఆయన అతి శీఘ్రుడు. قل من ينجيكم من ظلمات البر والبحر تدعونه تضرعا وخفية لئن أنجانا من هذه لنكونن من الشاكرين. మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేమెంతో కృతజ్ఞులమవుతాము అని మీరు వినమ్రులై రహస్యంగా వేడుకున్నప్పుడు, భూమి మరియు సముద్రాల చీకట్ల నుండి మిమ్మల్ని కాపాడేదెవరు అని వారిని అడుగు. قل الله ينجيكم منها ومن كل كرب ثم أنتم تشركون. అల్లాహ్ మాత్రమే మిమ్మల్ని దాని నుండి మరియు ప్రతి విపత్తు నుండి కాపాడుతున్నాడు. అయినా మీరు ఆయనకు సాటి భాగస్వాములు కల్పిస్తున్నారు అని వారికి చెప్పు. قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من تحت أرجلكم أو يلبسكم شيعا ويذيق بعضكم بأس بعض انظر كيف نصرف الآيات لعلهم يفقهون. ఇలాను ఆయన మీ పైనుండి గాని లేదా మీ పాదాల క్రింది నుండి గాని మీపై ఆపద అవతరింపజేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు మరియు మిమ్మల్ని తెగలుగా చేసి పరస్పర కలహాల రుచి చూపగలిగే శక్తి కూడా కలిగి ఉన్నాడు. చూడు, బహుశా వారు సత్యాన్ని గ్రహిస్తారోమోనని మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో. وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل. మరియు ఇది ఈ ఖురాన్ సత్యమైనది అయిన నీ జాతివారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలాను, నేను మీ కొరకు బాధ్యుడను కార్యసాధకుడను కాను. لكل نبأ مستقر وسوف تعلمون. ప్రతి వార్తకు విషయానికి ఒక గడువు నియమింపబడి ఉంది మరియు త్వరలోనే మీరిది తెలుసుకోగలరు. وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث غيره وإما ينسينك الشيطان فلا تقعد بعد الذكرى مع القوم الظالمين. మరియు మా సూచన ఆయాత్ లను గురించి వారు వృధా మాటలు దూషణలు చేస్తూ ఉండటం నీవు చూస్తే వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ శైతాన్ నిన్ను మరపింపజేస్తే జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలిసి కూర్చోకు. وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون. మరియు దైవభీతి గలవారు వారి అవిశ్వాసుల లెక్కకు ఏమాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం విశ్వాసుల ధర్మం. బహుశా వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు. وذر الذين اتخذوا دينهم لعبا ولهوا وغرتهم الحياة الدنيا وذكر به أن تبسل نفس بما كسبت ليس لها من دون الله ولي ولا شفيع
وإن تعدل كل عدل لا يؤخذ منها أولئك الذين أبسلوا بما كسبوا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. మరియు తమ ధర్మాన్ని ఒక ఆటగా మరియు కాలక్షేపంగా భావించేవారిని నీవు వదిలిపెట్టు. మరియు ఇహలోక జీవితం వారిని మోసపుచ్చింది. ఏ వ్యక్తిగాని తన కర్మల ఫలితంగా నాశనం చేయబడకుండా ఉండటానికి ఈ ఖురాన్ ద్వారా హితోపదేశం చెయ్యి. అల్లాహ్ తప్ప అతనికి రక్షించేవాడుగాని సిఫారసు చేసేవాడుగాని ఎవడూ ఉండడు. మరియు అతడు ఎలాంటి పరిహారం ఇవ్వదలుచుకున్నా అది అంగీకరించబడదు. ఇలాంటి వారే తమ కర్మల ఫలితంగా నాశనం చేయబడేవారు. వారికి తమ సత్యతిరస్కారానికి ఫలితంగా త్రాగటానికి సలసల కాగే నీరు మరియు బాధాకరమైన శిక్ష. జజాకుం అల్లాహ్ ఖైర్.